సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానంలో భాగంగా కాకినాడ జిల్లా కోటనందూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త వెలక వెంకటకృష్ణారావు పలు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. వారి పిల్లల విద్య, వైద్యం, జీవనోపాధి బాధ్యతను తానే చేపడతానని హామీ ఇచ్చారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనకే P4 విధానం లక్ష్యమని, సంపన్నులు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజానికానికి అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెలగా వెంకటకృష్ణారావు. మా తండ్రి గారు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు, కోటనందూరు గ్రామం, పురి నియోజకవర్గం, కాకినాడ జిల్లా. మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 విధానం ఆకర్షితున్నై, ఆ విధానం నాకు నచ్చి నేను మన కోటనందూరు గ్రామంలో అత్యంత నిరుపేదలైనటువంటి 5 కుటుంబాలను దత్తత తీసుకొని వారి యొక్క మంచి చెడ్డలు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ బంగారు కుటుంబాలుగా తయారు చేసే బాధ్యతను నేను తీసుకున్నాను. వారందరికీ కూడా మంచి చెడ్డలు చూసుకుంటూ ఉన్నాను ఎంతో ఆనందంగా. అలాగే మేము పూర్వం నుంచి కూడా మా గ్రామంలో, అలాగే మా మండలంలో, అలాగే మేము వ్యాపార స్థలంగా ఉన్నటువంటి నాతవరం మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరిగింది. అలాగే మా గ్రామానికి సంబంధించిన, మా మండలానికి సంబంధించిన గవర్నమెంట్ హై స్కూళ్ళు అభివృద్ధి పరచడంలో కానీ, అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ PHC అభివృద్ధి పరచడంలో కానీ, గౌరవ స్థానిక శాసనసభ్యురాలు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మేము ఎన్నో రకాలుగా కృషి చేసి వాటి డెవలప్మెంట్కు అన్ని రకాలుగా సహకరిస్తూ ధనప్రయంగా కానీ, వస్తుప్రయంగా కానీ ప్రతి విధానంలోనూ కూడా మేము